ఈ స్థలానికి రావడానికి ముఖ్య కారకులు ఆత్మీయమైనటువంటి తండ్రి గారు జయరావయ్య గారు. మరి మమ్మల్ని ఎంతో ప్రేమించి చక్కగా అబ్బాయి అంటూ ఆ నిడదోరు ప్రాంతం వచ్చినప్పుడల్లా నందమూరు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అబ్బాయి అని వచ్చేసారు. ఎప్పుడు వస్తారో తెలియకుండానే వచ్చేసారు. ఆయన గుర్తొస్తారు వచ్చేసారు. ఎంతో ఆత్మీయంగా మరి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి పరిచర్యలో వెన్నుముక్కలాగా ఉండి మమ్మల్ని చక్కగా ప్రార్థన చేసి మా కుటుంబం వరకు దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తాడన్న రీతిగా నాన్నగారి మాటలు మాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాయి. వారు మన మధ్యలో లేకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఏది ఏమైనప్పటికీ కూడా లేఖనం ప్రకారం యెషయా 57 ప్రకారం భక్తులు అనబడిన వారు కొనిపోబడుచున్నారు అని వ్రాయబడిన ప్రకారం దేవుడు వారి పరిచర్ని గుర్తించాడు. మరి ఆయన పిలుచుకున్నారు, ప్రభు దగ్గరికి వారు వెళ్ళారు. మరి ఇప్పటికి సంవత్సరం అయిందని మరి మన దినాన ప్రకాష్ గారు ఫోన్ చేసి మరి తిమోతి గారు ఇలాగ నాన్నగారి జ్ఞాపకార్థ కూడికి ఏర్పాటు చేస్తున్నాం, మరి మీరు తప్పక రావాలని ఆహ్వానించినప్పుడు మరి వారి యొక్క ఆహ్వానాన్ని అందుకుని రావడానికి ఈ రీతిగా మాకు ఈ కుటుంబంతో ఉన్నటువంటి పరిచయం బట్టి రావడానికి దేవుడు కృపనిచ్చాడు. నిజంగా వారి నాన్నగారు మరి మంచి పరిచయం చేశారు చుట్టుపక్కల ప్రాంతం అంతట్లో కూడా. మరి ప్రారంభ దినాల్లో మరి మేము పాస్టర్స్ ఒక ఫెలోషిప్ కలిగి ఉండేవాళ్ళం. ప్రారంభంలో ఈ ఉండ్రాజవరం మండలు తాటిపర్లో కూడా చక్కగా మేమంతా ఒక 15 మంది వరకు ఉండేవాడు. ఎంతో ప్రోత్సాహకరంగా నాన్నగారు ఉండేవారు. మరి చక్కగా ఆత్మీయ తండ్రిని కోల్పోయాం. ఈరోజు ఏదేమైనప్పటికీ వారు విడిచిపెట్టి వెళ్ళినటువంటి పరిచర్ని మరి కుమారుడైన ప్రకాష్ గారు కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మరి దేవుడు వారికి అప్పగించిన భారం ఇది నిజంగా ఈ లోకంలో అన్ని ఉద్యోగాల కంటే శ్రేష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది కలిగేటువంటి పరిచర్య. నాన్నగారు అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనకరంగా వారి పరిచర్య ముగించి ప్రభు దగ్గరికి వెళ్ళి విశ్రాంతిలో ఉన్నారు కనుక మరి బైబిల్ ప్రకారం సామెతల ప్రకారం నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అని చెప్పారు. అవును, ఆయన మనం జ్ఞాపకం చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఎన్నో కుటుంబాలకి ఆయన దీవెనకరంగా ఉన్నారు, ఎన్నో కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉన్నారు. నిజంగా మరి నేను ప్రారంభించిన ప్రారంభ దినాల్లో పరిచర్య ఎలా చేయాలో నాకు తెలియనప్పుడు నాన్నగారు వచ్చి నేను బాబు నువ్వు సంఘం అభివృద్ధి కొరకు ఉపవాస కూడికలు పెట్టాను సంవత్సరానికి ఒకసారి ఉపవాస కూడికలు పెట్టించి నా చేత ప్రతి సంవత్సరం కూడా వచ్చి ప్రారంభ రోజునే వచ్చి ప్రారంభ ప్రార్థన చేసి ఆ రోజంతా ఉండి ఉదయం సాయంకాలం మీటింగ్ చూసుకుని మమ్మల్ని బలపరిచి వెళ్ళేవారు. అటువంటి దైవజనులు ఆత్మీయ తండ్రి గారు మరి కోల్పోయినందుకు కూడా మేము కూడా చాలా బాధగా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా మనము కూడా మరి వెళ్ళవలసిన వారం అయి ఉన్నాము కనుక మరి ప్రభు దగ్గరికి మరి ఆయన బట్టి మనం కూడా ధైర్యం తెచ్చుకుని ప్రభు రాకడలో వచ్చేంత వరకు కూడా మన విశ్వాసాన్ని, మన భక్తిని, మన నిరీక్షని కొనసాగడానికి మన జయరావు గారు మనకు విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆ యొక్క పరిచర్య మరి వారు విడిచిపెట్టినటువంటి ప్రార్థన మన కుటుంబాలకి దేవునికి సంఘానికి దీవెనకరంగా ఉంటాయని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి మాట నాకు సమయించిన వారి అటువంటి వారిని సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుడి మాట దీవించండి.